అమెరికా సైన్యం పశ్చిమాసియాలో ఇరాన్తో యుద్ధంలో మునిగిపోయింది. తరచుగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగిస్తోంది. ఇరాన్ సైన్యం ప్రయోగించే ఆయుధాల నుండి రక్షించుకోవడానికి అధునాతన క్షిపణి నిరోధకాలను పేట్రియాట్లు మోహరించింది. పశ్చిమాసియాలోని తమ మిత్ర దేశాలకు వీటిని అందజేస్తోంది. మరోవైపు యూరప్లో అధునాతన క్షిపణి నిరోధకాల కొరత అత్యంత తీవ్ర స్థాయిలో ఉందని అమెరికా రక్షణ అధికారి, నాటో అధికారి తెలియజేశారు. ఒకవేళ రష్యా సైన్యం యూరప్ మీద దాడి చేస్తే తాము రక్షించలేమని పరోక్షంగా తేల్చి చెప్పారు. రష్యా క్షిపణులను అడ్డుకునే ఇంటర్సెప్టర్ లేవన్నారు. రష్యాకు చెందిన అత్యంత వేగవంతమైన బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేయగల పేట్రియాట్ క్షిపణి నిరోధకాల కొరత వేధిస్తోన్న అత్యంత ఆందోళనకరమని అమెరికా రక్షణ అధికారి చెప్పారు. యూరప్ ఖండంలో అమెరికన్, నాటో దళాల వద్ద పేట్రియాట్ల నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని ధృవీకరించారు. సైనిక ప్రధాన కార్యాలయం లేదా విద్యుత్ కేంద్రం మీద రష్యా బాలిస్టిక్ క్షిపణులతో దాడికి దిగిన పక్షంలో పేట్రియాట్ క్షిపణుల కొరతతో బాధపడుతున్న ఉక్రెయిన్ మాదిరిగానే నాటో కూడా అదే పరిస్థితిని ఎదుర్కొని తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఇరాన్ మీద యుద్ధం ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ వల్ల అమెరికా సైన్యం ఇతర ప్రాంతాల విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టు స్పష్టమవుతుంది. అమెరికా ఇరాన్ యుద్ధానికి దాదాపు 6 నెలలు పూర్తయినాయి. యూరప్లోని అమెరికా క్షిపణి నిల్వలను ఇప్పటికే పశ్చిమాసియాకు తరలించారు. అక్కడ ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకోవడానికి అమెరికా, గల్ఫ్ మిత్ర దేశాలు పేట్రియాట్లతో సహా గణనీయమైన సంఖ్యలో ఇంటర్సెప్టర్లను ప్రయోగించాయి. మరోవైపు సాధ్యమైన త్వరగా మిస్సైల్ ఇంటర్సెప్టర్లు అందజేయాలని తమ ప్రభుత్వాన్ని యూరప్లోని అమెరికా సైన్యం కోరుతోంది.